అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న జరిగిన చక్రాయపేట మండలంలో అద్దాలమర్రి గ్రామం సమీపంలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరము, అత్యంత విషాదకరము. ఏమిచ్చినా కూడా ఆ కుటుంబానికి ఆ లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. లేదంటే వాళ్ళది యాక్చువల్గా పెళ్లిమర్రి మండలంలోని కానపరెడ్డిపల్లి ఆ గ్రామం నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చి ఇద్దరు పిల్లలు అక్కడ ఇసుక గుంతల్లో పడి అక్కడ నీళ్లు రావడంతో వీళ్ళకు ఆ ప్రాంతము వాళ్ళకైతే మాకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆ ఇసుక ఎట్లుంటుంది, ఒక కాలు లోపలికి పోతే అది ఎత్తి పెట్టే లోపల ఇంకో కాలు కూడా లోపలికి పోతుంది. ఆ పరిసరాలను అవగాహన ఉన్న వాళ్ళకైతే తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరు. వీళ్ళు కొత్త పిల్లలు పెళ్లిమర్రి మండలం నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి చుట్టపుచుట్టుగా వచ్చినారు కాబట్టి ఆ ప్రమాదం జరిగింది. అది ఏదైనా దురదృష్టకరము, దానికి అందరం బాధపడుతూ ఉన్నాం. ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ లోటు తీర్చలేనిది. దానికి ఏదో మనకు చేతనైనంత ఆ ఫ్యామిలీలకు చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా జరుగుతుంది. ఇలాంటి విపత్కరమైన సందర్భం వచ్చినప్పుడు, బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు దాన్ని రాజకీయం చేస్తూ ఈ రకంగా చేయడం అనేది తర్వాత ఎంతవరకు సబబు? అక్కడే ఇద్దరు పిల్లలు చనిపోతే ఆ పిల్లల శవాల్ని కూడా ఎత్తనీయకుండా ఏదో రాద్ధాంతాలు చేసి ఇసుక కోసం అక్రమంగా తవ్విన గుంతల్లో వాళ్ళు పడి చనిపోయినారు. దానికి బాధ్యులు కలెక్టర్ గారంట, తెలుగుదేశం పార్టీ అంట, పోలీస్ అధికారులంట అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నా. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు కాలేటి వాగు ప్రాంతానికి సంబంధించి దాదాపు 2,000-2,500 కోట్లతో టెండర్ పిలిచారు. ఆ టెండర్ కోసమని స్పెషల్ పర్మిషన్ తీసుకొని కలెక్టర్తో షాండ్ ఆ వర్క్ కోసం కావాలని స్పెషల్ పర్మిషన్ తీసుకొని పిఎల్ఆర్ సంస్థ, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉండే మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఉండే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ తరఫున జేబీ అనే ఒక సంస్థ విచ్చలవిడిగా తర్వాత ఇసుకని ఎవరు అదుపు లేకుండా అక్కడి నుంచి అక్రమంగా తరలించడం జరిగింది. ఇప్పుడు ఇది గూగుల్ మ్యాప్. నేను అబద్ధాలు చెప్పచ్చు, తర్వాత మీరు అబద్ధాలు చెప్పచ్చు, ఇంకోరు అబద్ధాలు చెప్పచ్చు. ఆ తర్వాత గూగుల్ తల్లి అయితే అబద్ధం చెప్పదు కదా. ఇది ఈరోజు తీసినది. ఈ 2023లో ఇక్కడ ఏదైతే స్పాట్ ఉందో ఆ పిల్లలు చనిపోయిన ప్రాంతము 23లోనే దాని పక్కన గుంతలు ఉన్నట్లు మొత్తం, అంటే ఇసుక అక్రమంగా తవ్వినట్లు 2023 సంవత్సరం డేట్లో తీసిన గూగుల్ మ్యాప్ ఇది. ఎవరేమి ఇది మ్యానిపులేటెడ్ కాదు, ఇంకోటి కాదు. ఇంత స్పష్టంగా మీ గవర్నమెంట్లోనే మీ పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేల సంస్థ అయినటువంటి వాళ్ళే ఇసుక గుంతలు తీసి దాంట్లో పడి ఆ పిల్లలు చనిపోతే హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద మేము దాన్ని చేయకుండా మేము వెయిట్ చేస్తా, వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా అలర్ట్ చేసినామంటే దాన్ని ఇంత రాజకీయం చేసేది. అంటే ఇంత నీచ రాజకీయం, ఇంత శవ రాజకీయాలు చేస్తూ తర్వాత మీరు ఆ తర్వాత ఉనికిని కాపాడుకునే ప్రయత్నమా? ఇది ఎంతవరకు సబబు? ఆయన ఇంకో మాట మాట్లాడాడు. ఇన్సిడెంట్ జరిగితే అక్కడ అది తీసేదానికి కూడా జేసీబీలు ఇటాచీలు రమ్మంటే రాలేదు. ఇది శుద్ధ అవాస్తవం. ఎప్పుడు పిల్లలు మిస్సింగ్ అయినారని చెప్పి జరిగితే మాకు సంబంధించిన వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేసి అక్కడ అప్పటికప్పుడు జేసీబీని ఇటాచీని రమ్మని, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఇక్కడ ఏమైనా పడిపోయిండొచ్చని దానికి గండి కొట్టి ఆ నీళ్ళనంతా బయటికి పంపించి ఎవరు చేసింది? మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా పార్టీ వాళ్ళు అప్పటికప్పుడు జేసీబీ ఇటాచి తెప్పించి చేసి ఆ శవాలను ఐడెంటిఫైడ్గా చేస్తే దాన్ని కూడా ఆ ఊరోళ్ళు చెప్పిన మాటలను వచ్చి నమ్మి అవినాష్ రెడ్డి గారు దాన్ని తీసేదానికి కూడా రాలేదు వాళ్ళు అని మాట్లాడతారు. సార్, ఏదైనా వాస్తవాలు కానీ అవి కానీ తెలుసుకొని మాట్లాడతారు. ఇప్పుడు ఇంత స్పష్టంగా ఈ గూగుల్లో ఇది ఇచ్చే ఈ మ్యాప్ ద్వారా కూడా ముందే గుంతలు ఉన్నాయి అక్కడంతా. అప్పుడు ఏం చేస్తున్నారు ఈ అద్దాలమర్రి గ్రామస్తులు కానీ, ఇప్పుడు చేసే కుమారకోల శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కానీ, ఈమైన మీ విచ్చలవిడిగా అంత అక్రమంగా ఆ రోజు అంతా తవ్వుతూ ఉంటే
ఈరోజు చెప్తాడు దాని భూగర్భ జలాలు అంటిపోతాయని. అది ఇదే వేంపల్లిలో, ఇదే కుమరాంపల్లి దగ్గర. మీరు ఇదన్నా ఇప్పుడు మా వాళ్ళు మళ్ళీ ఇది కూడా ఇంకోటి, మా వాళ్ళు చేయలేదని కానీ ఇంకోటి కానీ నేను చెప్పను. మా పార్టీకి చెందిన మండల శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఇది శాండ్ అనేది టెండర్ వేసుకొని చేసుకుంటాను. మేమేం అది కాదని లేదు. మా 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 పార్టీ మా వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో జరిగింది ఇది. కానీ ఇక్కడ జరిగింది ఒక ఇన్సిడెంట్ ఒక చోట, మీరు మాట్లాడేది క్లెయిము తర్వాత ఒక చోట ఇంకోటి. అక్కడ శాండ్ రీచ్ కావాలని ప్రభుత్వ నిబంధనల మేరకు టెండర్ వేస్తే 92 లక్షలు కట్టి డీడీ కట్టి అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఆ టెండర్ అంతా అయిన తర్వాత ఈ మధ్య ఇటీవల 15-20 రోజుల కిందట మళ్ళీ ఒక టెండర్ పిలిచారు. ఏంటి, అక్కడ ఉండే మీ ఇసుక క్వాంటిటీ ఇచ్చినది అయిపోయింది, మీరు ఇంకొంత దూరం వచ్చి ఇక్కడ చేసుకోండి అని. దానికి కూడా 52 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్, 2 పేర్లతో 20 లక్షలు, 92 లక్షలు కట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్ళీ టెండర్లో పార్టిసిపేట్ చేసి ఆ పాత రీచ్ను కూడా ఇప్పుడు దానికి లేకుండా ఏదైతే కొత్త రీచ్లో చేయమని చెప్పారో ప్రభుత్వం ఆ కొత్త రీచ్లోనే వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి రోడ్డు వేసుకునే దానికి వేసుకుంటున్నారు. అదే పనులే అక్కడికి పంపించింది. వాళ్ళు ఎవరైతే మునిగిపోయినారో అక్కడికి ఇదే పనులే పంపించింది. ఇంకా దీన్ని పట్టుకొని ఇప్పుడు నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్లో తీస్తాను. మీరు అడిగిన విధంగానే మైనింగ్ వాళ్ళకు కలెక్టర్ గారిని కూడా మేము కూడా కొడుతున్నాం. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపిండి. నిజంగా మా కాంట్రాక్టర్ కానీ ఏదన్నా తప్పు చేసింటే మీరు ఏదైతే రాత్రి డిమాండ్ చేసినారో అంత అమౌంట్ కూడా మేము ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాం. మాది తప్పు అయితే నిజంగా నిష్పక్షపాతంగా చెప్పమని అడిగినాడు. మీ గవర్నమెంట్ ఏమన్నా మాల్ ప్రాక్టీస్ పనులు ఏమైనా చేస్తారేమో, మాకు అవసరం లేదు. మైనింగ్ డిపార్ట్మెంట్ని కానీ పోలీస్ అధికారులను కానీ కలెక్టర్ని కానీ నిష్పక్షపాతంగా ఆ గుంతలు ఎవరు తీసినట్టో ముఖ్యంగా తేల్చమని మేము కూడా కోరుతున్నాం. నిజంగా పిఎల్ఆర్ సంస్థ వాళ్ళు చేసిన పని అయితే ఇదే చక్రాపేట మండలంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులను ఇదే ఎంపీ అవినాష్ రెడ్డి గారిని తీసుకొని నేను పిఎల్ఆర్ సంస్థల ఎదురు ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయాలని వీళ్ళు వస్తారా మరి? అంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్వయంగా ఎంపీ గారే ఒప్పుకున్నారు. తోపదుర్తి ప్రకాష్ రెడ్డి రాక్రెడ్ సంస్థకు ఎక్కువ బిల్లు ఇచ్చాము అని జగనన్న కాలనీ. వాడు ఎక్కువ బిల్లు చేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. జగనన్న కాలనీలు ఇప్పుడు అట్లే ఉన్నాయి. ఎవరన్నా కొత్త కాంట్రాక్టర్ వచ్చి చేయాలంటే ఎక్సెస్ బిల్లు కథ ఏమైందని అది కోర్టులో పడింది మీ నిర్వాహకం వల్లనే. ఆ రోజు కూడా నేను ఇదే అవినాష్ రెడ్డి గారిని అడిగా, తోపదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి ముందర పోయి మన ఇద్దరం ధర్నా చేస్తామరా, నువ్వు వస్తావా అని. ఇది అట్లే ఉంటుంది. రేపు ఖచ్చితంగా 100% ఇది పిఎల్ఆర్ సంస్థ నిర్వాహకం అని తేలుతుంది. అప్పుడు ఏం సమాధానం చెప్తారో ఈ చక్రాపేట వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ తర్వాత అవినాష్ రెడ్డి కానీ. నేను వయస్సు వాళ్ళకు రాజకీయం అంటే నాకు అంత గౌరవం కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కానీ రాజారెడ్డి కానీ ఎప్పుడు కానీ ఇట్లా శవరాజకీయం కానీ సారాయి పేకాట మట్క ఇట్లా ఆడినాయి. ఇలా హయాంలో అన్నీ ఆడిస్తారు. ఇట్లా శవరాజకీయాలు కూడా చేస్తారు. ఇట్లా శవరాజకీయాలు అడ్డం పెట్టుకొని ఇట్లా వైఎస్ఆర్సీపీ ఎవరైతే చక్రాయపేట మండలంలో ఉన్నారో వాళ్ళకి నేను నిజంగా చెప్తానా, అంతకుముందు కొండారెడ్డి ఎట్లుండేది పరిపాలన, ట్రిపుల్ ఐటీని కేంద్రంగా పెట్టుకొని ఒక రాజు మాదిరి ఆయన ఇష్టం వచ్చినట్టు అట్లా చేయలేదనే మీ బాధ. మా వాళ్ళు అన్నీ తెలుసు, చాలా నేను కంట్రోల్ చేస్తాను కాబట్టి ఇంతవరకు ఆగిపోయింది. మీరు ఇట్లా శవరాజకీయాలు నీచ రాజకీయాలు చేయాల్సి వస్తే అనేకమైనటువంటి అవకాశాలు అనేకమైనటువంటి ఆపర్చునిటీ వస్తాయి. నన్ను తర్వాత నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే మా నాయకుడు మాకు ఆ సాంప్రదాయం నేర్పలే. మేము మా మహేష్ను కానీ మా లీడర్లను కానీ మేము సర్ది చెప్పుకుంటూ వస్తాను. అట్లా పద్ధతులు వద్దు మనకని. వాళ్ళు కొండారెడ్డితో కంపేర్ చేసి వాడు వాని ఇష్టం వచ్చినట్టు చేసినాడు. తర్వాత మనం ఎందుకు వరకు ఉండాలంటే నేను సర్ది చెప్తూ వస్తానా, సమాజ్ చేస్తారా? ఒక విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన తీరు ఇదే. శవాలను అడ్డం పెట్టుకొని అంటే మా పోలీసులకు కానీ మాకు కానీ శవాలను తర్వాత ఇక్కడికి వేంపల్లి మార్చిడికి తీసుకొచ్చేది మాకు తెలియదా? హ్యుమానిటీ గ్రౌండ్స్ చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కన్వీనియన్స్గా చెప్పి అన్నీ చేయిద్దామని. ఇంకోటి దీంట్లో దారుణమైన విషయము, అబ్బాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళు మాకు ఈ రాజకీయం వద్దు మహాప్రభు, మా శవాలను మేము ఇంటికి తీసుకుపోతామంటే తీసుకోకుండా మీరు రాజకీయం చేస్తారా? రాజకీయం చేసి లాస్ట్కి ఏం తెలిసినారు? నేను మా పార్టీ తరఫున కూడా మేము సాయం చేస్తాము అది ఇది అని మాట్లాడతాడు. మీరు ఎంక్వైరీ అయినాక ముందు వెనక కాదు, ఇప్పుడే తక్షణం మేము మా సార్తో కూడా మాట్లాడినాం. నా సొంత నిధుల నుంచి ఈవెన్ ఇంతవరకు కాంట్రాక్టర్తో నేను
మాట్లాడిన కూడా మాట్లాడలే. ఏదైనా అమౌంట్ ఇద్దాం, ఎందుకంటే కాంట్రాక్టర్తో మాట్లాడిపిస్తే కాంట్రాక్టర్ తప్పు అయితే మేము నిజం తప్పు ఒప్పుకునేట్టయితే అది కాంట్రాక్టర్తో కూడా మాట్లాడలే. ఎంక్వైరీ వేయమంటాను. ఎంక్వైరీ చేసి నిజం తేలితే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారో రాత్రి ₹1,00,00,000 డిమాండ్ చేశారు. ₹1,00,00,000 ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతవరకు తాత్కాలికంగా ఆ కుటుంబానికి చాలా తీరని అన్యాయం జరిగిందని నా సొంత డబ్బులతో నేను ఈరోజు ₹20 లక్షల వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. మీ ముందరనే చెక్ కూడా ఇచ్చాను. అది మా నిబద్ధత. నీ మాదిరి మా పార్టీ కూడా సాయం చేస్తా అంత దూరం వచ్చి రాజకీయం లేనిపోని రాజకీయం చేసి మా పార్టీ కూడా వాళ్ళకి ఎందుకు ఇచ్చాదని చెప్పడం కాదు. ఇచ్చేది ఏందో చెప్పాలా. అన్నే శవాల కాడికి వచ్చావు కదా, శవరాజకీయం చేస్తున్నారు కదా. కాబట్టి చక్రాయపేటలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా చెప్తాను, ఇట్లాంటి లేనిపోని చేసి ఏదో సందర్భం వచ్చిందని అవకాశం వచ్చిందని మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాజకీయం చేస్తే మీరు దీనికి తీవ్ర మూల్యం కూడా తర్వాత అనుభవించాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు గాజులపేటకు చెందిన ఒక అబ్బాయి, ఆ తర్వాత మీరందరూ ఉన్నారు, ఆడపోతే ఇసుక గుంతలు చనిపోలేదా? ఇద్దరు చనిపోతే వాళ్ళకి ₹1 ఏమని ఇచ్చారా? కనీసం కేసు పెట్టేదానికి కూడా ధైర్యం లేకుండా చేశారు. అంతెందుకబ్బా, వాళ్ళు ఇక్కడే ఈ కుమరాంపల దగ్గర నైట్ మిషన్లు పెట్టి అంతకుముందు గవర్నమెంట్లో తర్వాత ఇంత భారీగా 50 ట్రిప్పులు చేస్తే ఇక్కడ మీరుండే విలేకరులు అందరూ పోయి అబ్జెక్షన్ చెప్తే తర్వాత మీకేం జరిగింది చెప్పాలి. మీరు కేసు పెట్టారా లేదా? మీ మీద 9 మంది విలేకరుల మీద అక్రమశాండ మీద ప్రశ్నించినందుకు మీ మీద కేసు పెట్టిన దౌర్భాగ్యమైన పార్టీ అది. వాళ్ళు ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి ఇంకోటి కూడా వాళ్ళేం చిన్న అంటే నేనేం ఎవరిని నేను తప్పు కొట్టడం. ఒక సంఘటన జరిగింది, చిన్నపిల్లలు 4-5 సంవత్సరాల్లో తెలియక పన్నారంటే ఒక అర్థం ఉంది, తప్పు ఉంటుంది. అతను ఇంజనీరింగ్ చేరబోయే స్టూడెంట్, 17 ఏళ్ళు, వాళ్ళ తమ్ముడికి 15 ఏళ్ళు. వాళ్ళు నీళ్లు చూసి బట్టలు ఇప్పి బట్టలు ఒడ్డు మీద పడేసి వాంటెడ్గా పోయినారు. దురదృష్టం జరిగింది. దాన్ని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వ అధికారులది తప్పు అంటే అది చేసిన నిర్వాహకం మీది. కాబట్టి ఏదన్నా ఒకటి మాట్లాడేటప్పుడు వెనక ముందు కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరిగినాయి. ఇప్పుడు విలేకరుల మీద కేసులు పెట్టినారు, అక్రమంగా ఇసుక దందా చేస్తారనేది ఇది వాస్తవమే కదా. మళ్ళీ పోతా గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడుండే ఆయన వినోద్ కుమార్ డిఎస్పీ గారికి చెప్పి ఏంది ఇది విలేకరుల మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఆ డిఎస్పీ తీసేసినాడు మీ మీద కేసు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇట్లా శవరాజకీయాలు అడ్డం పెట్టుకొని చేయాలంటే నేను చాలా రాజకీయం చేస్తా. పద్ధతిగా రాజకీయం చేస్తే దేనికైనా రెడీ. కానీ కాబట్టి మా తరఫున కూడా దీంట్లో మా పార్టీ నుంచి కానీ మేము నుంచి కానీ సొంత నిధుల నుంచి ఎంతో కొంత ఆ కుటుంబానికి చేయాలని ఒక 20 లక్షలు ఇస్తాను. కలెక్టర్ గారికి కూడా చెప్పినాం, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. ఏదైనా కాంట్రాక్టర్ది కానీ ఇసుకది ఏదైనా తప్పని తెలిస్తే వాళ్ళు చెప్పేదానికి రెడీగా ఉండండి. పిఎల్ఆర్ సంస్థ వల్లనే గుంతలు ఏర్పడినాయని తెలిస్తే అవినాష్ రెడ్డి గారు ఈ చక్రాయపేట వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా పిఎల్ఆర్ సంస్థ ముందర నేను ధర్నా చేసేదానికి నాకు సహకరించాలి. వాళ్ళు ఈరోజు చేసిన దానికి రైట్.